Welcome to Lata ZJZ online classes. This is part 6 of atomic structure. పరమాణు నిర్మాణం అనే పాఠంలో 6వ భాగాన్ని చెప్పుకుంటున్నాం. ఈ భాగంలో మనము భాగం 5లో మనము క్వాంటం పరమాణు నమూనా అంటే ఏమిటో చెప్పుకున్నాం. ఇప్పుడు ఆ క్వాంటం పరమాణు నమూనా ప్రకారము ఆర్బిటాల్ అంటే ఏమిటి, క్వాంటం సంఖ్యలు అంటే ఏమిటి అనేది చెప్పుకోబోతున్నాం. ఇక్కడ క్వాంటం సంఖ్యలు అనేవి ఏమిటి అంటే క్వాంటం యాంత్రిక పరమాణు నమూనా ప్రకారము పరమాణువులో కేంద్రకం చుట్టూ కొంత ప్రాంతంలో ఎలక్ట్రాన్లు పరిభ్రమిస్తూ ఉంటాయని చెప్పుకున్నాం. ఈ ప్రాంతాన్ని మనం ఆర్బిటాల్ అన్నాం. అక్కడే మనము ఆర్బిటాల్కి ఆర్బిట్కి తేడా ఏమిటో కూడా చెప్పుకున్నాం. ఆర్బిట్ అంటే ఆ కక్ష, అది మార్గము. ఆర్బిటాల్ అంటే అది కొంత ప్రాంతము అని చెప్పుకున్నాం. అంటే కేంద్రకం చుట్టూ ఎలక్ట్రాన్ ఎక్కడైతే తిరుగుతుందో ఈ ప్రాంతాన్ని మనం ఆర్బిటాల్ అన్నాం. మరి ఈ ఆర్బిటాల్స్ కోసం పరమాణువులోను ఈ ప్రతి ఎలక్ట్రాన్ అనేది N, L, M అనే 3 సంఖ్యల సమితులతో సూచిస్తారు. ఈ సంఖ్యల్ని మనము క్వాంటం సంఖ్యలు అంటున్నాం. మరి ఈ క్వాంటం సంఖ్యలు అంటే ఏమిటో చెప్పుకుందాం. ఈ పరమాణువులో ఈ కేంద్రకం చుట్టూ ఉండే ప్రదేశంలో ఎలక్ట్రాన్ కనుగొనే సంభావ్యతను ఈ సంఖ్యలు మనకి సూచిస్తాయి. అంటే ఈ క్వాంటం సంఖ్యలు అనేవి పరమాణు కేంద్రకం చుట్టూ ఎలక్ట్రాన్ ఉన్న ప్రాంతం గురించి మరియు వాటి శక్తుల గురించి మనకి సమాచారాన్ని ఇస్తాయి. మరి ఈ క్వాంటం సంఖ్యలు మనకి ఎన్ని ఉన్నాయంటే 4 క్వాంటం సంఖ్యలు ఉన్నాయి. వాటి యొక్క పేర్లు: ప్రధాన క్వాంటం సంఖ్య ఎంతో సూచిస్తాం, కోణీయ ద్రవ్యవేగం క్వాంటం సంఖ్య, దీన్ని Lతో సూచిస్తాం, అయస్కాంత క్వాంటం సంఖ్య, దీన్ని Mతో సూచిస్తాం, M(L), స్పిన్ క్వాంటం సంఖ్య Ms(తో సూచిస్తాం. కాబట్టి ఈ 4 సంఖ్యలు మనం చెప్పుకోబోతున్నాం. ఈ 4 సంఖ్యల్లో మనం ఈ భాగంలో ఈ ప్రధాన క్వాంటం సంఖ్య అంటే ఏంటి, కోణీయ ద్రవ్యవేగ క్వాంటం సంఖ్య అంటే ఏమిటో చెప్పుకోబోయే ముందు ఇంగ్లీష్ మీడియం. సో in part 5 we discussed about what is quantum mechanical model. So according to quantum mechanical model of atom, the electron exists in a particular region of space around the nucleus at an instant of time. This region of space is called an orbital. So these orbitals, so how can we identify these orbitals? So each electron in atom described by a set of 3 numbers. These numbers are called quantum numbers. They are denoted by N, L and M. So these indicate the probability of finding the electron in the space around the nucleus. They describe the space around the nucleus where electrons are found and their energies. So there are different quantum numbers. Here we are discussing the 4 quantum numbers. First one, the principal quantum number N. Second one, the angular momentum quantum number L. The magnetic quantum number Ml. The spin quantum number Ms. So in this part we going to discuss the principal quantum number and the angular momentum quantum number. కాబట్టి ముందుగా మనకి ప్రధాన క్వాంటం సంఖ్య అంటే ఏమిటి అనేది చెప్పుకుంటున్నాం. ఈ ప్రధాన క్వాంటం సంఖ్యను మనం స్మాల్ nతో సూచిస్తాం. ఈ n విలువలు మనకి 1 నుంచి ఇన్ఫినిటీ వరకు 1, 2, 3 డాష్ డాష్ అని చెప్పుకుంటున్నాం. కాబట్టి ఇవి ధన పూర్ణాంక విలువలు గల స్థాయిలు అన్నమాట. వీటినే మనం KLM అనే అక్షరాలతో కూడా సూచిస్తాం. ఈ n విలువ పెరుగుతుంది అంటే అర్థం ఏమిటి అంటే ఆర్బిటాల్ పరిమాణం పెరుగుతూ ఉంది అని అర్థం. అలాగే ఈ ఎలక్ట్రాన్కి ఈ కేంద్రకానికి మధ్య దూరం కూడా పెరుగుతుంది అని అర్థం. అంటే n విలువ పెరుగుతుందంటే ఆ పెరుగుదల శక్తి స్థాయిలో పెరుగుదలను సూచిస్తుంది. మనము ఈ n=1 అంటే n విలువ 1 అయినప్పుడు ఆ కర్పరాన్ని K కర్పరము అని అంటాం. n2 అయినప్పుడు అది L అవుతుంది. M3 అయినప్పుడు అది M కర్పరం అవుతుంది. N4 అయినప్పుడు అది N కర్పరం అవుతుంది.
అంటే మనం ఈ విధంగా సూచిస్తున్నాం. ఇది కేంద్రకం. ఈ కేంద్రకం చుట్టూ ఒకటవ ఆర్బిటాల్ని, ఒకటవ కర్పరాన్ని, అప్పుడు n విలువ 1 అవుతుంది. ఇది k కర్పరం, తర్వాతది l కర్పరం, తర్వాత m కర్పరం, తర్వాత n కర్పరం. ఇది ప్రధాన క్వాంటం సంఖ్య. మరి కోణీయ ద్రవ్యవేగ క్వాంటం సంఖ్య L అంటే ఏమిటి అంటే, ఇది కేంద్రకం చుట్టూ ఉన్న ప్రాంతంలో ఉండే ఒక నిర్దిష్ట ఉపకర్పరం ఆకృతి గురించి చెప్తుంది. అంటే ఇందాక మనం చెప్పుకున్న కర్పరాల్లో మళ్ళీ ఉపకర్పరాలు ఉంటున్నాయి. ఈ ఉపకర్పరాల యొక్క ఆకృతి అంటే దాని యొక్క ఆకారం ఎలా ఉంటుంది అనేది మనకి L విలువ తెలుపుతుంది. దీన్ని మనం Lతో సూచిస్తున్నాం. ఈ ప్రధాన క్వాంటం సంఖ్య n విలువలకు కోణీయ ద్రవ్యవేగ క్వాంటం సంఖ్యలు L విలువలు 0 నుంచి n-1 వరకు ఉంటాయి. అంటే ఈ ప్రతి విలువ ఒక ఉపకర్పరాన్ని చూపిస్తుంది. ఇక్కడ ఈ ఆర్బిటాళ్ళు లేదా ఉపకర్పరాలకు సంబంధించిన విలువలను సాధారణంగా మనం SPD సంకేతాలతో సూచిస్తాం. మరి వీటిని మనం ఎలా చూపించాలి అంటే, ముందుగా L విలువ 0 అయినప్పుడు ఆ ఆర్బిటాల్ పేరు S ఆర్బిటాల్. L విలువ 1 అయినప్పుడు P ఆర్బిటాల్, తర్వాత D ఆర్బిటాల్, తర్వాత F ఆర్బిటాల్. మనకి S ఆర్బిటాల్ అనేది, ఇది S ఆర్బిటాల్ గోళాకారంలో ఉంటుంది. P ఆర్బిటాల్ డంబల్ షేప్లో ఉంటుంది. D ఆర్బిటాల్ డంబుల్ షేప్లో ఉంటుంది. ఇది F ఆర్బిటాల్. మనకి 3 డంబెల్స్ వచ్చాయి. మరి మనము ఈ n విలువ తెలిసినప్పుడు L విలువను ఎలా కనుక్కోవాలి అంటే, ఉదాహరణకి n విలువ 1 అనుకుందాం. అప్పుడు అది k కర్పరం అవుతుంది. కాబట్టి L విలువ 0తో 1s అనే ఒకే ఒక ఉపకర్పరం మనకి ఉంటుంది. ఎందుకంటే మనం ఇందాకే చెప్పుకున్నాం, n విలువలు మనకి ఎక్కడి నుంచి ఉంటాయి, 0 నుంచి n-1 వరకు ఉంటాయి. అంటే 0 నుంచి స్టార్ట్ అవుతుంది. అది 0 నుంచి స్టార్ట్ అవుతుంది. n-1, n ఎంత 1, 1 - 1 0, అంటే 0 మాత్రమే ఉంది. కాబట్టి n=1 అయినప్పుడు k అనే కర్పరంలో ఒకే ఒక ఉపకర్పరం ఉంది, దాని పేరు 1s. అదేవిధంగా n=2 అయినప్పుడు అది L కర్పరం అవుతుంది. ఈ L కర్పరంలో L=0తో స్టార్ట్ అయ్యి మనకి 2s అనే ఉపకర్పరం, అలాగే L=1తో 2p అనే మరొక ఉపకర్పరం కలిపి మొత్తం 2 ఉపకర్పరాలు ఉంటాయి. అంటే ఇక్కడ n=2 కాబట్టి మనకి L విలువలు 0తో స్టార్ట్ అవుతాయి, 1 అనేది ఉంటుంది. నెక్స్ట్ మనకి n-1 వరకు ఉంటాయని చెప్పుకున్నాం. సో n-1, 2-1, 1, అంటే దీంట్లో L మనకి 2 ఉన్నాయి. అదే n=1 అయినప్పుడు L=0 మాత్రమే ఉంది. ఇక్కడ ఏమైంది, ఒక ఉపకర్పరం పెరిగింది. ఇక్కడ L=0 ఉంది, L=1 ఉంది. L=0 అంటే ఏమిటి, అది S ఆర్బిటాల్. L=1 అంటే ఏంటి, అది P ఆర్బిటాల్ అన్నమాట. అదేవిధంగా n=3 అనుకోండి, అప్పుడు ఏమవుతుంది, n=3 అనుకోండి, అప్పుడు ఏమవుతుంది, L విలువలు ముందుగా 0, 1, తర్వాత 2. చూడండి, ఇక్కడ n=3 కాబట్టి ఇక్కడ కూడా 3 విలువలు ఉంటాయి. అంటే 3 కంటే తక్కువ వరకు, 0 నుంచి అక్కడ వరకు n-1 వరకు ఉంటాయి. ఇక్కడ 3 ఉన్నాయి కాబట్టి L=0 అయినప్పుడు S ఆర్బిటాల్ ఉంది, L=1 అయినప్పుడు P ఆర్బిటాల్ ఉంది, n=2 అయినప్పుడు D ఆర్బిటాల్ అనేది మనకి వస్తుంది. ఈ విధంగా మనము లెక్కిస్తాం. ఇది కోణీయ ద్రవ్యవేగ క్వాంటం సంఖ్యలు L విలువలు. So here first of all, what is principal quantum number? This is related to size and energy of the main shell. So it is denoted by n. So main shells are also represented by k, l, m, and n has positive integer values from 1 to 3. So here the shell becomes bigger and higher energy as the value of n is increased. The bigger the shell, the further it is from the nucleus. So if n values is increasing, the distance between the nucleus and the orbitals also increasing. If n=1, that is k shell,
n equal to 2 that is L shell, n is equal to 3 that is M shell, n equal to 4 that is N shell. So, this is principal quantum number. Next one, angular momentum quantum number. This is related to shape of particular subshell in the space around the nucleus. It is denoted by L. L has integer values 0 to n minus 1 for each value of n. Each L value represents one subshell. The subshells generally designated by S, P, D and so on, and L values for them are given in the table here. This is the table. If L value is 0, the name of subshell is S. This is S orbital in the spherical shape, and if L equal to 1, the name of subshell is P. So, this is P orbital. These are in dumbbell shape, and if L equal to 2, the name of subshell is D. This is in double dumbbell shape, and if L equal to 3, the name of subshell is F. This is F shell, sorry, F orbital. So, when we know n value, we can identify the L value also. For example, if n equal to 1, that is K shell, and there is only one subshell with L equal to 0. It is denoted by 1s orbital. If when n equal to 2, this is L shell, and there are two subshells with L equal to 0 and L equal to 1. They are designated by 2s and 2p, because here n value is 2, that is why here 2 and this is n equal to 1, that is why this is called 1s orbital. This means if n equal to 3, we can write the L values from 0 to 0, 1 and 2, and we cannot write 3 because of L values are from 0 to n minus 1. So, n minus 1 means 3 minus 1, that is 2. So, here 0 means this is S orbital, 1 means this is P orbital, 2 means this is D orbital. So, these are denoted by 3s, 3p and 3d, because here the principal quantum number is 3. That is why these are 3s, 3p and 3d. Okay. So, this is about angular momentum quantum number. So, next here questions. ప్రశ్నలు చూద్దాం మనం. మొదటి ప్రశ్న, ఒక పరమాణువులో ఎలక్ట్రాన్ యొక్క స్థానాన్ని అంచనా వేయడానికి ప్రధాన క్వాంటం సంఖ్య మరియు కోణీయ ద్రవ్యవేగ క్వాంటం సంఖ్యలు ఏ విధంగా ఉపయోగపడతాయో వివరించండి. మరి మనకు ఇక్కడ రెండు క్వాంటం సంఖ్యల గురించి రాయాలి, కాబట్టి ఇక్కడ మీరు ముందుగా ప్రధాన క్వాంటం సంఖ్య గురించి రాస్తారు. అంటే ఇది, ఆ తర్వాత కోణీయ ద్రవ్యవేగ క్వాంటం సంఖ్య గురించి కూడా మనం రాయాలి. అంటే మళ్ళీ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు. సో, ఇది మన ఒకటో ప్రశ్నకు జవాబు. దీంట్లో మనము ప్రధాన క్వాంటం సంఖ్య గురించి మరియు కోణీయ ద్రవ్యవేగ క్వాంటం సంఖ్య గురించి అవి ఏ విధంగా ఉపయోగపడతాయో రాస్తున్నాం. తర్వాత ప్రశ్న, K మరియు L కర్పరాల్లో అధిక శక్తి స్థాయిలో ఉన్న కర్పరం ఏది? చూడండి, మనకి ఇక్కడ ఇందాకే చెప్పుకున్నాం. K అంటే అది n ఈక్వల్ టు 1 వాల్యూ, మరి L అంటే అది n ఈక్వల్ టు 2 వాల్యూ. ఇక్కడ మనం చెప్పుకున్నాం n విలువ పెరిగే కొద్దీ ఆర్బిటాల్ పరిమాణం పెరుగుతుంది, అదేవిధంగా ఎలక్ట్రాన్లకు కేంద్రానికి మధ్య దూరం పెరుగుతుంది, అదేవిధంగా శక్తి స్థాయిలో కూడా పెరుగుతుంది. కాబట్టి మనం రాసే ఆన్సర్ సమాధానం ఏంటంటే n విలువలో పెరుగుదల శక్తి స్థాయిలో పెరుగుదలను సూచిస్తుంది. కాబట్టి K అంటే ఏమిటిది? n ఈక్వల్ టు 1. n ఈక్వల్ టు 1 అయినప్పుడు ఆ కర్పరం పేరు K.
n=2 అయినప్పుడు ఆ కర్పరం పేరు L. కాబట్టి ఏది ఎక్కువ స్థాయి? L అనేది అధిక స్థాయి. ఇది మన జవాబు. ఓకే, నెక్స్ట్ ఇంగ్లీష్ క్వశ్చన్స్. Explain the significance of principal quantum number and angular momentum quantum numbers in predicting the position of an electron in an atom. So here we have to explain about principal quantum number and angular momentum quantum number. So this is first answer, principal quantum number and angular momentum quantum number. So from here you have to write these three points. So next, second question, which electronic shell is higher energy in K and L? We know that L has higher energy shell, so we have to write the reason also why L is higher energy. Because of if n value is increasing, the energy also increasing. So the shells become bigger and higher energy as value of n is increased. If n is equal to 1, that is K shell, and n equal to 2, that is L shell. That's why L shell is higher energy shell. Okay, L shell higher energy shell because of n is equal to 2. So this is higher energy than K shell. మూడవ ప్రశ్న, ప్రధాన క్వాంటం సంఖ్య, కోణీయ ద్రవ్యవేగ క్వాంటం సంఖ్యల మధ్య తేడాలు వివరించండి. చూడండి, మనం ఎప్పుడు తేడాలు రాసినా ఏం చేయాలి? మనం ఈ విధంగా టేబుల్ రాసి ఇటువైపు ప్రధాన క్వాంటం సంఖ్య, ఇటువైపు కోణీయ ద్రవ్యవేగ క్వాంటం సంఖ్య, అండ్ ఇక్కడ మనం పాయింట్స్ రాస్తాం. సో మీరు రాయవలసిన ఒకటో పాయింట్ ఏమిటి అంటే, ఇందాక మనం చెప్పుకున్నట్టే ఒకటో పాయింట్కి ఇక్కడ ఎడమ వైపు అంటే ఎన్ సైడ్ మీరు రాయవలసింది ఇక్కడ ఒకటో పాయింట్. సో దిస్ ఈజ్ ఫస్ట్ పాయింట్ ఇన్ థర్డ్ ఆన్సర్. సో ఇది లెఫ్ట్ సైడ్ అండ్ దిస్ ఈజ్ సెకండ్ పాయింట్ అండ్ దిస్ ఈజ్ థర్డ్ పాయింట్. సో మీరు ఏదైతే టేబుల్ పట్టిక రాస్తున్నారో ఆ పట్టికలో ఇటువైపు మీరు ఇవి రాస్తారు. మరి ఇటువైపు ఎల్ ఉంటుంది, ఎల్ వైపు ఏం రాస్తాం? అవే 3 పాయింట్లు, ఈ 3 పాయింట్లు రాస్తాం. ఇది ఎల్ వైపు రాయాలి, ఇది ఒకటో పాయింట్, రెండో పాయింట్, మూడో పాయింట్. సో ఇవి ఎల్ వైపు రాస్తాం. అంటే ఇక్కడ ఎన్ వైపు ఉన్న పాయింట్స్ రాస్తాం, ఇక్కడ ఎల్ వైపు ఈ పాయింట్స్ మీరు రాయాలి. కాబట్టి తేడాలు ఎప్పుడు అడిగినా మీరు పట్టికలో రాయడం నేర్చుకోండి. సో నెక్స్ట్ క్వశ్చన్, ఓకే, ఎం కర్పరానికి ఎన్ విలువ మనము చెప్పుకున్నాం. ఎన్ ఈజ్ ఈక్వల్ టు 1 అయితే కే, ఎన్ ఈజ్ ఈక్వల్ టు 2 అయితే ఎల్, ఎన్ ఈజ్ ఈక్వల్ టు 3 అయితే ఎం. చూడండి, ఇందాకే మనం చెప్పుకున్నాం ఇక్కడ. ఇవి మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి. ఎన్ ఈజ్ ఈక్వల్ టు 1 అయితే కే అన్నాం, ఎన్ ఈజ్ ఈక్వల్ టు 2 అయితే ఎల్ అన్నాం, ఎన్ ఈజ్ ఈక్వల్ టు 3 అయినప్పుడు దాన్ని ఎం కర్పరం అన్నాం. కాబట్టి ఎం కర్పరము అంటే దాని విలువ ఎంత? ఎన్ ఈజ్ ఈక్వల్ టు 3 అనమాట. అంటే ఏ అనేది మీ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. తర్వాత ఎన్ ఈజ్ ఈక్వల్ టు 4కు ఎల్ విలువలు రాయమంటున్నాడు. సో ఎన్ ఈజ్ ఈక్వల్ టు 4 అనగానే మనం ఎల్ విలువలు ఎలా రాస్తామంటే ముందుగా 0 నుంచి ప్రారంభించండి. 0, 1, 2, 3. చూడండి, ఇక్కడ మనకి ఎన్ అంటే 4, ఇక్కడ మనకి 4 విలువలు వచ్చాయి. 0 నుంచి ప్రారంభించి రాసుకుంటూ వెళ్ళండి.
ఎక్కడి వరకు ఈ n కంటే ఒకటి తక్కువ ఉండే వరకు రాయాలి. అంటే మనకి 0 1 2 3 ఎక్కడ ఉంది 0 1 2 3 ఏ అనే దాంట్లో ఉంది. కాబట్టి ఏ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో ఇంగ్లీష్ మీడియం థర్డ్ వన్, differentiate the principal quantum number from the angular momentum quantum number. So here we have to write the differences between principal quantum number and angular momentum quantum number. So here we have to write in a table. In left side we have to write this one. This is first point, second point and third point. So this is left side of the table, and right side of the table you have to write these 3 points, and here you have to write so this is right side of the table L, again 3 points. So when we have to write differences or comparisons, we have to write in a table. That is the best way. Okay, next question. So multiple choices, choose the correct answer. The value of n for m shell. We know that if n equal to 1, that is k shell, n is equal to 2, that is L shell, n is equal to 3, that is m shell. So here asking for m, so that is n equal to 3. So A is your correct answer. Next one, the L values for n equal to 4. So when n is equal to 4, we have to write L values. Always start the L values from 0, 0, 1, 2, 3. But here we have to stop at 3 because n equal to 4, and always L values are n minus 1. So 4 minus 1 is, that is 3. So here we have to stop, and here see n equal to 4 means L values also 4 values, 1, 2, 3, 4, 4 values are here. So this is the correct answer. So 0, 1, 2, 3 in A is your correct answer is there. So A is your correct answer. So this is your lesson and worksheet. First of all, subscribe the channel for more videos and share to your friends and like the video also.